ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాము. ప్రార్థన అనంతరం అక్షంతలు వేసేవారు అక్షంతలు వేయడానికి ముందుకు వచ్చి వేయాల్సింది మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, ఎన్నో దినాల నిరీక్షణ ప్రార్థన ప్రతిఫలంగా గుర్రం వారి కుటుంబంలో షాను యవ్వన బిడ్డకు నీ కృప ద్వారా గుర్రముచ్చు వారి కుటుంబంలో జాన్ సౌందర్ని మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇరువురు తల్లిదండ్రులు, ఇరు సంఘాల పెద్దలు, బంధువులు ఆలోచన చేసి వీరిద్దరికీ దేవుని సంకల్పానుసారంగా వివాహం జరిపిస్తే బాగుంటుందని తలంచి ఈ దినాన ఇంతమంది సమక్షంలో ఒడియా గ్రూప్ చర్చ్ కౌన్సిల్ సెక్రటరీ గారు, పాస్టర్ సెక్రటరీ గారు, కమిటీ పెద్దలు, అదేవిధంగా అనంతపల్లిలో యూసీఎం సంఘ పెద్దలు, సిఎస్ఐ సంఘ పెద్దలు, పాస్టర్ సెక్రటరీ గారు అందరూ కలిసి ఆలోచన చేస్తూ ఈ దినాన స్నేహితులను, బంధువులను, రక్త సంబంధులను ఆహ్వానించుకొని ఈ కార్యక్రమం, ఈ నిశ్చితార్థాన్ని నీ నామానికి మహిమకరంగా జరిగించడానికి మీరు చూపిన కృప కొరకే మీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ఇరు కుటుంబాలు యవ్వన బిడ్డలు ఇరువురు ప్రార్థనా పూర్వకంగా వివాహం కొరకు సిద్ధపడుతూ ఉంటుండగా నీ కృప, నీ కాపుదల, నీ సహాయము దయచేయండి దేవా. నీ మేలుల చేత నింపుమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో అనేక మంది బంధువులు దూర ప్రాంతాల నుండి వచ్చినారు. క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త కార్యాలు నీ నామానికి మహిమగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరే ఘనత మహిమ పొందుకుంటూ కానా వివాహంలో ఏ లోటు లేకుండా ఏ విధంగా తీర్చిదిద్దినారో నీ బిడ్డలకు జరగబోయే వివాహంలో కూడా అన్ని అవసరాలను తీరుస్తూ నీ వేలుల చేత నింపుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అతి వినయంగా బ్రతిమిలాడి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానుదిన హారములుడు మాకు దయచేయము. బాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి దిగా దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి నిరంతరము నీవై ఉన్నవి తండ్రి.